ఏమైనా సోదరులారా, ఆదికాండం 8వ అధ్యాయం మనం చూస్తే దేవుడు ఒక నోవతో చెప్తాడు. నోవ అంటే ఒక నీతిమంతుడు. ఆ దినాల్లో నువ్వు ఒక ఓడను తయారు చేయి, దానికి నేను వచ్చినటువంటి కొలతల ప్రకారం చేయమని చెప్పాడు. ఎందుకు అంటే దేవుడు లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఎందుకు ఆ తీర్పు అంటే లోకంలో చెడు, బలాత్కారము, భ్రష్టత్వం ఎక్కువగా సంభవించింది. గుర్తుంచుకోండి, ఎప్పుడు బలాత్కారము, దుష్టత్వము, చెడుతనం విస్తరిస్తుందో దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. అందుకని వాడు తయారు చేసుకొని వాళ్ళ కుటుంబం కొరకే ఉండమని చెప్పాడు. కానీ ఈ రోజుల్లో మనం ఓడలు దేని కొరకు ఉపయోగిస్తున్నాము? యుద్ధాల్లో ఉపయోగిస్తున్నాము, ప్రయాణాలకు ఉపయోగిస్తున్నాము, మధ్యలో చనిపోతుంటున్నారు. దేని కొరకు ప్రభు ఇచ్చాడు దాన్ని ఉపయోగిస్తే మనం క్షేమంగా ఉంటాం. మన సొంత జ్ఞానం ఉపయోగిస్తే అంత మనకి నష్టం వస్తుంది. తర్వాత ఎందుకు ఓడ మునిగిపోలేదంటే అది దేవుడిచ్చిన కొలతల ప్రకారం మునిగిపోవాలి. ఈరోజు ఏ వాడ తయారు చేసినా ఆ కొలత ప్రకారమే చేస్తారు. బైబిల్ సత్యమని నమ్మండి, ప్రభువుని నమ్మండి. ప్రభు నీకు సహాయం